వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. షర్మిల ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది కూడాను అందరూ ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి. ఏదైతే గతంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఆ ప్రజల మధ్య రగిల్చిన విద్వేషాలు ఇంకా ఎవరు కూడాను మర్చిపోలేదు. ఏకంగా మిగ్ విమానాల్లో రాష్ట్ర విభజనకు సంబంధించిన పత్రాలు కూడా పంపించిన ఘనత సోనియా గాంధీది. అంతేకాకుండా గతంలో రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఏదైతే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు కూడా నమోదు చేసిన ఘనత సోనియా గాంధీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూస్తారనేది సీనియర్ జర్నలిస్టు, రచయిత, ఎడిటర్ మరియు కొమ్మినేని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం షర్మిల రాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, ముఖ్యంగా వైసీపీ పార్టీ మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. మొత్తమే కూడాను షర్మిల రాక వైసీపీ పార్టీలో ఆ వణుకు దడ పుట్టిస్తుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పెద్ద ఎత్తున పలుకులు పలుకుతున్నారు. మరి పక్కన ఈనాడు గాని ఇతర పత్రికలన్నీ కూడా వైసీపీ ఖాళీ అయిపోద్దని చెప్పి కూడాను వాళ్ళు సొంతంగా డబ్బులను ఊహించుకున్నారు. మన పక్కన విజయవాడలో తెలుగుదేశం ఎంపీ కేసీఆర్ నాని చంద్రబాబు లాంటి దుర్మార్గుడు లేడని తన కూతుర్ని కూడాను ఆ పార్టీకి రాజీనామా చేయించారు. ఏమి చెప్పకుండా కేవలం షర్మిల అంశాన్ని పదే పదే ప్రచారం చేస్తారు. సరే, అది న్యాచురల్. మీరు గమనించారు లేదు, షర్మిల గారు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు వీళ్ళెవరు ప్రాధాన్యత అస్సలు ఇవ్వాల. అట్లాగే తర్వాత ఏపీకి రాధాకృష్ణ లాంటి వాళ్ళు పొలిటికల్ ట్రాప్ వేశారు. ఆమె భర్త ఇద్దరు వెళ్ళి వాళ్ళ దాంట్లో చిక్కున్నారు. ఇందాక ఎక్కడో చూశాను, సాలిగుడిలో చిక్కున్నట్టని ఎవరో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ అది. సాలిగుడిలో చిక్కుకుంది మన షర్మిలమ్మ గారు అని. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరటం అంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా ఉంది. మీరు గమనించండి, ఆవిడ వల్ల నిజంగా వైసీపీకి ఎక్కువ నష్టం జరుగుతుంది అనుకుంటే వీళ్ళు ఈ పాటికి ఇంకా షర్మిల గారికి ఇంకా విపరీతంగా ప్రచారం పెంచేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి కొద్దిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. దానికి చంద్రబాబు గారికి ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు తప్పితే షర్మిల గారికి పెంచడానికి ప్రయత్నం చేయట్లే. ఎందుకంటే వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, షర్మిల గారిని మనం పట్టుకొచ్చిందేమో జగన్ గారికి నష్టం చేయడానికి కదా, కానీ ఇప్పుడు చూడపోతే చంద్రబాబు గారికి నష్టం జరిగేటట్టుంది. జగన్ గారికి వ్యతిరేక ఓటు ఏదన్నా ఉంటే అది చీలి చంద్రబాబు గారితో పాటు చంద్రబాబు గారి కంటే ఎక్కువ ఇటుపడింది అనుకో, షర్మిలకి కాంగ్రెస్ పడితే అది ఇంకా నష్టం కదా అనేటువంటి భయం ఏదో పట్టుకుంది అంటున్నారు. ఓకే, కొద్దిగా నష్టం ఉంటే ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అసలేమి నష్టం ఉండదు అని మనం ఎవరో అంటలా. కానీ వెన్ కంపేర్ టు హోల్ థింగ్, మొత్తం కంపేర్ చేసి చూసినప్పుడు, విశ్లేషించినప్పుడు ఇటు నష్టం ఉంటుంది, అటు నష్టం ఉంటుంది. ఉదాహరణకి 96లో నేను గతంలో కూడా చెప్పినట్టున్నాను, మరి మీకు చెప్పాను లేదో కానీ 96లో ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్ లో టీడీపీ నుంచి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ పెట్టుకున్నాడు పార్టీ. ఆయన చనిపోయిన తర్వాత లక్ష్మీపార్వతి కంటిన్యూ చేసి ఆ పార్టీని పేరు మీద ఎలక్షన్ లో పోటీ చేసి 15-18% ఓట్లే వచ్చినట్టున్నాయి. వాటి వల్ల ఎవరికి నష్టం జరిగింది అంటే కాంగ్రెస్ కి ఎక్కువ నష్టం జరిగింది. తెలుగుదేశంకి కొద్దిగా నష్టం జరిగితే కాంగ్రెస్ కి ఎక్కువ నష్టం జరిగేసరికి ఏమైంది, చంద్రబాబుకి లైఫ్ వచ్చింది. దాదాపు 19 సీట్లు ఎన్నో ఆయనకి లోక్సభ సీట్లు వచ్చినాయి. 40 సీట్లు రావాల్సిన కాంగ్రెస్ 22 దగ్గరే అయిపోయింది. సో అట్లా ఒక్కోసారి కలిసి వస్తుంది. ఇప్పుడు కూడా జగన్ గారికి అట్లా ఏమైనా కలిసి వస్తుందేమని భయంతో ఈనాడు ఆంధ్రజ్యోతి వాడు మెల్లగా ఆవిడని తగ్గిస్తున్నారు. అంతదాకెందుకు, కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ ఉన్నాడు, ఆవిడ 6 నెలల నుంచి అడుగుతా ఉందండి, అందుకనే మా వాళ్ళు చేర్చుకున్నారని పరువు తీసేశాడు, అప్రదిష్ట చేశాడు. ఎవరు అడిగారు ఆయన్ని? ఒకవేళ నిజంగా ఆవిడ అడిగింది అనుకో, ఆవిడేం చెప్పింది, నేను త్యాగం చేశాను, నా త్యాగాన్ని గుర్తించి నా వల్ల 30 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది, అది ఆ విషయాన్ని గుర్తించి వారు నన్ను ఆహ్వానించి విలీనం చేసుకున్నారని ఆవిడంట. పోని ఈవిడ అడిగితే మాత్రం ఇప్పుడే చెప్పి పరువు తీయాలా ఆవిడికి? ఇదే అంటే కాంగ్రెస్ లో అప్పుడే మొదలైపోయింది అనమాట ఈ వ్యవహారం. సో ఇట్లా ఆ రకమైనటువంటి సాలెగుడిలో ఆవిడ ఇరుక్కున్నట్లయింది. ఇరుక్కుని గతంలో ఈవిడే కదా కాంగ్రెస్ మీద ఉమ్మేయాలి, ఇంకా రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెడతారా, ఛార్జ్ షీట్ లో పేరు పెడతారా అంటూ తీవ్రంగా దునుమాడింది ఈవిడే కదా. మరి అవన్నీ ఇప్పటికేం మారలేదు కదా పరిస్థితి. ఆ కేసులు అట్లాగే ఉన్నాయి, ఛార్జ్ షీట్ లో ఆయన పేరు అట్లాగే ఉంది. మరి అవన్నీ తీసేసినట్లు కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా డిక్లేర్ చేసిందా? మేము తప్పు చేశామని ఏమైనా చెంపలు వాయించుకుందా? సిబిఐ తీసేయలేదు కదా. మరి అయినా కూడా ఆవిడ ఎందుకు వెళ్ళిందంటే, అంతే రాజకీయాల్లో
ఇట్లాగే ఉంటాయి. అది రాజకీయంగా ఒక రకమైన అంటే ఆవిడకంటే ఆవిడ భర్త బ్రదర్ అనిల్ ఎక్కువగా ఏమంటాము తాపత్రయపడుతుంటారని అంటారు. బహుశా ఆయన ఆయన బాటలో నడవక తప్ప. ఇప్పుడు ఒక టీడీపీ ఎమ్మెల్సీ ఎక్స్-ఎమ్మెల్సీ ఆయన బీటెక్ రవితో కలిసి అనిల్ మంత్రాలు జరపడం కానీ, డికే శివకుమార్తో చంద్రబాబు మంత్రాలు జరిపినప్పుడు షర్మిల ప్రస్థానం వచ్చిందని చెప్పడం కానీ, లేదు బీజేపీలో చేరిన టీడీపీ నేత, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీకి సంబంధించినటువంటి విమానంలో ఆవిడ ప్రయాణం చేయటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏమవుతోంది, అన్నీ కూడా దిక్కుమాలిన రాజకీయాలు, కుట్ర రాజకీయాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ, అలాగే రామోజీరావు గారు వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని కేసుల్లో ఎట్లయితే ఇరికిచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారో, ఇప్పుడు కూడా షర్మిల గారిని అడ్డం పెట్టుకుని ఆవిడ ఒక పావుగా మార్చి జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని వీళ్ళందరూ కాంగ్రెస్, టీడీపీ, అట్లాగే జనసేన, మరి బీజేపీ వాళ్ళకి ఇంకా పాత్ర బీజేపీ వాళ్ళు కూడా ఉన్నట్టే లెక్క కదా, కొందరు ఒక వర్గం, ఇలా వివిధ వర్గాల వాళ్ళు, సిపిఐ, వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుద్దనేది మనం చెప్పలేం. నేనైతే సఫలం అవుతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి ప్రత్యేకించి షర్మిల గారి వల్ల వైసీపీకి పెద్దగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే షర్మిల గారి విషయంలో జగన్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఆవిడని తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అన్నాం, కానీ ఆవిడ వెళ్ళింది. ఇక ఆవిడ ఇష్టం, మాకు ఆవిడ రాజకీయాలతో సంబంధం అని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత ఆవిడ ఇష్టం, ఆవిడ ఎటన్నా తిరగచ్చు. తెలంగాణలో వైఫల్యం చెందింది, ఫెయిల్యూర్ అయింది. ఇక్కడికి వచ్చి ఏపీలో ఏదో సాధిస్తారనుకుంటే నమ్మడానికి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళు అంతకంటే ముదురు కేసులు కదా, పెద్ద పెద్ద కుట్రలే చేసిన వాళ్ళు. చంద్రబాబు ఏమన్నా తెలివి తక్కువడా, కుట్రలకి ఆద్యుడు. రామోజీరావు అన్న తెలివి తక్కువడా కాదు. షర్మిలని తెలివి తక్కువ చేసి ఆవిడని పావుగా వాడుకుంటూ ఆవిడ ద్వారా ఏమన్నా అవకాశం ఉంటే జగన్ గారిని ఇబ్బంది పెట్టాలన్న కుట్ర తప్పితే ఇంకోటి ఏమీ లేదని మనం స్పష్టంగా చెప్పచ్చు. సార్, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇబ్బందులు పడ్డారు, పార్టీ క్యాడర్ అంతా డిస్టర్బ్ అయింది అన్నారు. షర్మిల కూడా అదే తప్పు చేశారంటే దాన్ని కూడా విపరీతంగా వేరే విధంగా ట్రోల్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు కానీ, కొన్ని ఫేస్బుక్లు కానీ, కొంతమంది దాని మీద ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు. అంటే తన ఉద్దేశాన్ని చెప్తే దాన్ని కూడా వక్ర మార్గంలో మార్చి వినోదం చేస్తున్నారు. ఎలా అనుకోవచ్చు అంటారు? అంటే ఆయన అన్న దాంట్లో ఒకటి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి మీద అందరికీ అప్పట్లో కలిసి ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉండేవాడు కదా. ఆ తర్వాత ఏమైందంటే, బహుశా అల్లుడు ప్రభావం ఎక్కువ ఉందని అనేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ని కూడా కుట్రలు చేసి మంత్రి పదవి ఇచ్చి ఆయన లాక్కోవటమే కాకుండా విజయమ్మ గారి మీద వ్యతిరేకంగా పోటీ పెట్టారు. పోటీ పెట్టినప్పుడు ఏమైంది, 20,000 ఓట్లు వచ్చినాయో, ఎన్ని వచ్చినాయో, మిగతా 70,000-80,000 విజయమ్మ గారికి వచ్చినాయి. తద్వారా పులివెందుల ప్రజలంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నారు. అంటే అన్నదమ్ముల మధ్య తేడా వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్నారనేది అర్థమైంది. దాంతో ఏమైంది, వివేక వెనకబడిపోయాడు. మళ్ళీ వచ్చి జగన్ గారికి ఇంకా అభిమానం, ప్రేమ ఉన్నాయి కాబట్టి ఆయన మళ్ళీ చేర్చుకున్నాడు. మళ్ళీ చేర్చుకుని ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇస్తే ఇదే బీటెక్ రేపు మీద ఓడిపోయాడు కదా. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు క్యాంప్ పెట్టి ఒక 70 మందినో 100 మందినో తీసుకెళ్లి బెంగళూరులో క్యాంప్ పెట్టడం ఇవన్నీ జరిగిన సంగతులే కదా. సో ఆ ఇష్యూస్ లో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందేమో అని ఆయన అనుండొచ్చు. బట్ నేనైతే వినలేదు అది. డిస్టర్బెన్స్ ఏమి రాదన్న సంగతి అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆ రోజున వివేకానంద రెడ్డి గారిది కూడా కొంత క్లారిటీ ఉన్నప్పటికి కూడా కొంత డిస్టర్బెన్స్ కి కొద్దిగా 20% అన్న తేడా వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆ మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే గత 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు, ఈసారి ఇవన్నీ కాదండి, జగన్ గారి పరిపాలన మీదే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆయన చెప్పిన వాగ్దానాలని చేసిన దాని మీద తీర్పు ఇవ్వబోతున్నారు. జనం వీటన్నిటిని ఈయన చెప్పిందల్లా చేశాడు అని గనక అందరూ గుర్తించుకుని ఓట్లేస్తే ఆయనే మళ్ళీ సీఎం అవుతారు. ఈ డిస్టర్బెన్స్లు ఇవేమి కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా అన్ని స్ట్రెంగ్స్ ని కూడా పెట్టుకోవాలి కాబట్టి ఆయన అట్లా ఏమన్నా అన్నారేమో కానీ నేనైతే
వినలేదు. కాబట్టి దానివల్ల షర్మిల గారి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కి పెద్దగా వచ్చే నష్టమేమి ఉండదు. అదే టైంలో తెలుగుదేశానికి నష్టం జరగకూడదని కూడా ఏమీ లేదు. కాకపోతే యాతావత కాంగ్రెస్ కి కలిసి వచ్చేది ఏమి పెద్దగా ఉండదు. ఊరికే ఆ జనంలో తిప్పి జగన్ గారిని ఏదన్నా ఆవిడ అంటే అప్పుడు ఆవిడికి అప్పదెష్టే తప్ప తన కుటుంబం మీద తనే ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ మీద అని ఉమ్మేయాలని చెప్పింది. కానీ ఆ పని మానేసి తన కుటుంబం మీద తను వేసుకోగలుగుతారా అంటే నేను అనుకోను. ఆవిడకి విజ్ఞత ఉందని నేను నమ్ముతున్నాను. అట్లాంటి పని చేయరని నేను అనుకుంటున్నాను. ఆవిడ మర్యాదస్తురాలని నేను విశ్వసిస్తున్నాను. సో కనీసం ఆవిడ ప్రచారం చేసుకున్న విధానాల వరకే పరిమితం అయితే ఇబ్బంది ఉండదు. విధానాలు అట్లా కాకుండా ఈ చంద్రబాబు, రామోజీరావు ఇట్లాంటి వాళ్ళు చేసే వ్యక్తిగత దోషణలకి ఆవిడ పాల్పడితే మాత్రం ఆవిడ మీద ఆవిడ కూడా విమర్శలు చేసుకున్నట్లే అవుతుందని మాత్రం తప్పదు. బహుశా షర్మిల గారు ఆ మాత్రం విజ్ఞతతోటే ఉంటారని నేను ఆశిస్తున్నాను. సరే, ఈ 2-3 రోజుల నుంచి కూడాను షర్మిల గారికి వచ్చిన హైప్ అటు టీడీపీకిను జనసేనకి ప్రమాదంగా మారిందని చెప్పి ఏదైతే కొంతమంది టీడీపీ జనసేన పార్టీ బీట్స్ చూసే జర్నలిస్టులు కూడాను కొద్ది రోజుల క్రితం చెప్పారు సార్. ఈ నేపథ్యంలోనే కొద్దిగా షర్మిల అనే ఆవిడ రాజకీయాలు ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కానీ అభిమానులు కానీ కొద్దిగా టీడీపీగా నష్టం వచ్చే అవకాశం ఉందని ఒక విశ్లేషణ చంద్రబాబు చెప్పారంటండి నిన్న మొన్న. అది నేను ఇందాకే చెప్పా కదా, అందుకే ఈనాడులోను వాటిలోను తగ్గించేశారు, కవరేజ్ తగ్గించారు. ఇందాక ఎక్కడో ఒక ట్వీట్ చూశాను, ఒక పోస్ట్ లాంటిది చూశాను. తెలుగుదేశాన్ని బండబూతులు తిట్టిన ఊరువాడ తిరిగి బండబూతులు తిట్టిన షర్మిలనేమో ఇప్పుడు ఆహా ఓహో అని పొగిడే పరిస్థితి తెలుగుదేశం దిగజారిందా, ఆవిడ ప్రధానేసుకునే పరిస్థితి దిగజారిందా. మరోవైపు కష్టాల్లో కూడా చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు కోర్టులో కూడా ఆయన పక్కనే కూర్చున్న విజయవాడ కేసీఆర్ నాని ఇంకేమో ఇంత అవమానమా, ఆ అవమానం భరించలేకే కదా ఇప్పుడు ఆవిడ కూతురు శ్వేత కూడా రాజీనామా చేసింది. రేపు మాపు ఈయన కూడా రాజీనామా చేయబోతున్నారు. మరి ఇంతకంటే పెద్ద అవమానం ఉంది? షర్మిల వల్ల వైసీపీకి జరిగే నష్టం కంటే కేసీఆర్ నాని చేయబోతున్నటువంటి నష్టం తెలుగుదేశానికి ఎక్కువగా ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఊహించుకోవాలి తప్ప ఊరికే ఎదుటాడి మీద బురదేయటమే కాదుగా, తమ వైపు ఏముందో కూడా చూసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపిలో ఏదైతే రాజకీయంగా గానీ ఓట్ల శాతంలో గానీ షర్మిల రాక వల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు అంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేనకు చెందిన వారికి మట్టి కొద్దిగా నష్టం అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి పక్కన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ నాని ఏదైతే కొండ బద్దలు కొట్టినట్లు చంద్రబాబు చేసిన ఏదైతే ఎన్నుపోటు రాజకీయాల మీద మాట్లాడే తీరు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లటం మటుకి ఖాయమంటున్నారు జర్నలిస్టు మరియు ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్.